విభజన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని మంత్రుల కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఉద్యోగుల సమస్యలపై వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని అంగీకారానికి వచ్చారు. అసెంబ్లీ, సచివాలయ భవనాల అప్పగింతపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం వెలువరిస్తామని రాష్ట్ర మంత్రులు తెలిపారు. రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీలతో గవర్నర్ నరసింహన్ సమక్షాన రాజ్భవన్లో జరిగిన సమావేశంలో 9, 10 షెడ్యూల్ సంస్థల విభజనపై చర్చించారు. ఇక ఇవాళ జన్మదినం జరుపుకుంటున్న మంత్రి అచ్చెన్నాయుడికి గవర్నర్, ఇతర నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఆ రోజు మీటింగ్లో ఏమనుకున్నామంటే ఇద్దరు ఎండీస్ని కూర్చొని ఫైనలైజ్ చేయమని చెప్పాం. ఇద్దరు ఎండీస్ కూర్చున్నారు. ఇద్దరు ఎండీస్ని గవర్నర్ గారు కూడా పిలిచారు. వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేశారు. అయితే వాళ్ళతో కూడా మేము డిస్కస్ చేయడానికి మాకు ఈ మధ్యన సమయం లేకపోవడం వల్ల డిస్కస్ చేయలేదు. ఆ రిపోర్ట్ కూడా తీసుకుంటాం. అందుకే ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ చాలా ఇబ్బందులు పడుతున్నారు, అది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని కూడా అవసరమైతే కొంత లాభ నష్టాలు ఉన్నా సరే, వాళ్ళకి లాభం మాకు నష్టం ఉన్నా, మాకు నష్టం వాళ్ళకి లాభం ఉన్నా సరే, ఎక్కడో ఒక దగ్గర దీన్ని ఎండ చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి రేపు వచ్చే సమావేశంలో చర్చించి ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఈరోజు ఉదయం చాలామంది టీచర్స్ వచ్చారు, చాలామంది కానిస్టేబుల్స్ వచ్చారు, ఇంకా చాలామంది ఎంప్లాయీస్ వచ్చి మా సమస్యలన్నీ ఈ కమిటీ ముందు చెప్తున్నారు. కాబట్టి ముందు కొన్నింటినైనా సరే క్లారిటీగా మనం పరిష్కరించుకుంటే దానికి ఒక్కొక్కటి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు నెక్స్ట్ మంత్ 17వ తారీఖున కొన్ని సమస్యలైన పరిష్కారం చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. బిల్డింగ్స్ అంటే అసెంబ్లీ, సెక్రటేరియట్ అడుగుతున్నారు. ఇప్పటికీ మేము ఫైల్స్ కానీ కొంతమంది ఆఫీసర్లు కానీ ఇక్కడే ఉన్నారు, రికార్డ్స్ కూడా చాలా వరకు ఇక్కడే ఉన్నాయి. కాబట్టి చాలా వరకు సమస్యలు ఉన్నాయని కూడా చెప్పాం. అయినా సరే ఒకసారి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కొన్నింటిని పరిష్కారం చేయాలి. ఈరోజు కౌన్సిల్ అడుగుతున్నారు. అలాంటివి ఏవైనా సరే ఇవ్వడానికి ఎముకబుల్గా ఉన్నవి ఏవైనా ఉంటే పరిష్కారం చేయడానికి రేపు వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. ఆ 9th, 10th షెడ్యూల్స్ చర్చకు వచ్చాయి. ఇద్దరు సెక్రటరీస్ మా దగ్గర నుంచి రామచంద్రారెడ్డి, అటు సైడ్ నుంచి రామకృష్ణ, వీళ్ళిద్దరికి అప్పచెప్పాం. ఈ 9th, 10th షెడ్యూల్లో ఏ సంస్థలు వస్తున్నాయి, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఏ రకంగా మనం పరిష్కరించగలగమని చెప్పి వాళ్ళిద్దరికీ సమావేశం ఒక రిపోర్ట్ తయారు చేయమని చెప్పి దాని మీద వచ్చే సమావేశంలో డిస్కస్ చేస్తాం.